ఈ నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాటను చూసి కొంచెం ముందుకు వెళ్దాం. 6వ వచనం, జనులకు మనస్సు కలిగి ఉండెను గనుక మేము గోడను కట్టుచుంటిమి, అది సగము ఎత్తు కట్టబడి ఉండెను. ఎందుకు ఆయన దేని కొరకు మొరపెట్టాడంటే, పాడైపోయినటువంటి పతనమైపోయినటువంటి యెరూషలేము మందిరము కొరకు ఆయన మొరపెట్టాడు. అయ్యా, నా దేవుని మందిరము పడిపోయినది. అయ్యా, నా దేవుని మందిరపు గుమ్మములు కాలిపోతూ ఉన్నాయి కనుక నేను తిరిగి దాన్ని పునర్నిర్మించుకోవాలి, నేను తిరిగి దాన్ని కట్టుకోవాలి అని మందిరము కొరకు ఆయన ఏం చేశాడంటే, ఆయన పని చేస్తున్న ఆయన దగ్గర ప్రాయశ్చిత్తం లేకపోతే క్షమాభిక్ష లేకపోతే రిక్వెస్ట్గా అడిగి కూడా ఆయన తిరిగి యెరూషలేముకు ప్రయాణమై పాడైపోయినటువంటి ప్రయోజనకరంగా లేనటువంటి మందిరమును, పడిపోయినటువంటి మందిరమును తిరిగి పునర్నిర్మించుకోవడానికి ఆయన సెలవు తీసుకొని యెరూషలేమునికి వెళ్తున్న సమయమే. ఎందుకు ఈ మాట నేను చదివించానంటే, ప్రాకారములు పడిపోయాయి, గుమ్మములు అన్ని కూడా పడిపోయాయి, గోడలు పడిపోయాయి. అలా ఉండటము నెహెమ్యాకి ఇష్టం లేదు. దేవుని మందిరము పాడైపోయింది, దేవుని ప్రజలు చెల్లచెదరైపోయారు, దేవుని ప్రజలందరూ కూడా ఎక్కడికి పెడితే అక్కడికి వెళ్ళిపోయారు, దేవునికి ఉపయోగపడే వాళ్ళు లేరు, దేవునికి పని చేసే వాళ్ళు లేరు. కనుక ఈ ప్రజలు పాడైపోయారు, ఈ ప్రజలు పడిపోయారు, యెరూషలేము మందిరం కూడా పడిపోయిన స్థితిలో ఉంది కనుక దీన్ని కట్టుకోవాలి ఏ రీతిగా. ఎందుకు ఈ మాట నేను చదివించానంటే, ఈ 2024వ సంవత్సరము మనము కూడా పడిపోయిన స్థితిలో ఉండొచ్చు. లేదు బ్రదర్, నేను పడిపోలేదు, లేదు అన్న నేను పడిపోలేదు, నేను చక్కగా ఉంది. ఈ 12 మాసాలు, ఈ 52 వారములు కూడా నా జీవితం పడిపోలేదు, నేను ఎక్కడ పడిపోలేదు అని నీవే, నీ హృదయము, నీ మనస్సు, నీ శరీరము నిన్ను మోసం చేస్తుంది. పడిపోకుండా ఎవరు కూడా ఉండరు. బోధించుచున్న నేను కానీ, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కానీ ఏ విషయంలో అయినా పడిపోయిన వారే. నీతిమంతుడు లేడు, ఒక్కడును కూడా లేడు. దేవుడు ఆకాశం నుండి చూచినప్పుడు ఎవరు కూడా నీతిమంతులుగా లేరు. అందరూ కూడా దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ కూడా పాప బీజంలోనే ఉన్నారు. నేను బాగానే ఉన్నాను, నేను పడిపోలేదు అన్న విషయాలను నేను తలంచుకుంటే, ఈ 2024 చివరి మినిట్స్లో ప్రభు అంటున్నాడు, నువ్వు పడిపోయావు. మాటలో నువ్వు పడిపోయావేమో, క్రియల్లో నువ్వు పడిపోయావేమో, నీ ప్రయాణంలో నువ్వు పడిపోయావేమో, నువ్వు చేసే పనితీరులో నువ్వు పడిపోయావేమో, నువ్వు చూసే చూపులో నువ్వు పడిపోయావేమో. ఇదిగో పడిపోయి నువ్వు కట్టబడాలి. ఇప్పుడు మందిరము పడిపోయినది నెహెమ్యా చూసి, నా దేవుని మందిరము తిరిగి నేను పునర్నిర్మించుకోవాలి, నా దేవుని మందిరాన్ని నేను ఏదో ఒక రీతిగా మరలా నేను నిర్మించుకోవాలి, పడిపోయినటువంటి ఈ మందిరాన్ని నేను మరలా కట్టుకోవాలి అన్న స్థితి, ఆ మనస్సు నెహెమ్యాకు వచ్చిందంట. అదంతా నేను చదివేట్లేదు కానీ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రాత్రి న్యూ ఇయర్లోకి అడుగు పెడుతున్న మనం ఒక్కసారి మన హృదయ అంతరంగంలో నుంచి, ఎక్కడ నేను పడిపోయాను, నేను పడిపోయినప్పటికీ దేవుడు నాకు ఈ జీవమును ఇంకనూ ఇచ్చాడంటే అది దేవుని కృప. కనుక నేను ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని సన్నిధికి వచ్చి ఈ రాత్రి ఎక్కడ నేను పడిపోయాను, ఎక్కడ నేను పడిపోయాను. మాటలో పడిపోయానా, లేకపోతే పనిలో దేవునికి విరుద్ధమైనటువంటి పని చేసి నేను పడిపోయానా? ఒకసారి ఈ చివరి దినాల్లో, ఈ చివరి మినిట్లో ప్రభు వాక్యము, ప్రభు నీకు నాకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, నువ్వు పడిపోయిన స్థితిలో ఉండి నూతన సంవత్సరానికి అడుగు పెట్టట దేవునికి మాత్రం ఇష్టం లేదు. నువ్వు కట్టబడాలి, నేను కట్టబడాలి.
పడిపోయిన స్థితిలో ఉన్న మనమందరం కూడా కట్టబడాలని అలనాడు నెహెమ్యాకు మనసు కలిగింది. ఈరోజు దేవునికి మనసు కలిగింది. పడిపోయినటువంటి మందిరాన్ని పునర్నిర్మించుకోవడానికి నెహెమ్యాను వాడుకున్నాడు. ఈరోజు పడిపోయిన మన జీవితాన్ని, పడిపోయినటువంటి మన పాత స్థితిని, పడిపోయినటువంటి మన రోత బ్రతుకును తిరిగి పునర్నిర్మించుకోవడానికి ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి మాటలు నీకు హెచ్చరిక చేస్తుంది. దేవుని బిడ్డలారా, నువ్వు పడిపోయావా? ఒకసారి అయ్యా, కొత్త సంవత్సరంలోనికి, న్యూ ఇయర్లోకి నన్ను తీసుకెళ్తున్నావు గనుక నేను మరలా కట్టబడాలి. ఇగో ఈ స్థితిలో ఉన్న నేను పడిపోయి ఉన్నాను. ఈ క్షణమున నీ మందిరంలో కూర్చున్నాను, కానీ ఈ క్షణములో నీ వాక్యాన్ని నేను చదువుతున్నాను, కానీ నీ మాటలు వింటున్నాను, కానీ ఈ 2024 సంవత్సరంలో 12 నెలలు నేను కరెక్ట్గా లేను. నా మనస్సు బాగులేదు, నా హృదయాన్ని నేను లోకానుసారంగా జీవించాను. ఇదిగో న్యూ ఇయర్ లోనికి నన్ను తీసుకువెళ్తున్నారు. ఒక్కసారి నా హృదయాన్ని తట్టండి, నా మనస్సును తట్టండి. మీకు నేను సరెండర్ అయిపోవాలి, నేను మీకు మంచి జీవితాన్ని జీవించాలి అనే ఒక థాట్ మనకి రావాలి, ఒక ఆలోచన మనకు రావాలి. అది ప్రభు తన వాక్యము ద్వారా తెలియజేస్తున్నాడు. నెహెమ్యాని పడిపోయిన మందిరాన్ని ఏ విధంగా అయితే పునర్నిర్మించుకున్నాడో, ఇప్పుడు పడిపోయినటువంటి మన జీవితములను, పడిపోయినటువంటి మన యొక్క దేహమును, మన మనస్సును, మన మాటలను, మన పనులను దేవుని వాక్యము చెబుతుంది, నువ్వు తిరిగి కట్టబడాలి. నువ్వు రాత్రి మాటలు వింటున్నప్పుడు నేను తిరిగి కట్టబడాలి. అందుకే హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, అయ్యా యెహోవా నిన్ను గూర్చిన మాట నేను వినినప్పుడు భయం వేస్తుంది అంటాడు. నిన్ను గూర్చినటువంటి వార్తను నేను వినినప్పుడు నాకు భయం వేస్తుంది. నిన్ను గూర్చినటువంటి సందేశము నేను వినినప్పుడు నా హృదయములో భయం వేస్తుంది. తీసారా? ఒకసారి చదువుదాం. యెహోవా నిన్ను గూర్చిన మా వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరుచుము. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని నాకు తెలియజేయము అంటాడు. చాలండి. యెహోవా నిన్ను గూర్చిన మాట వినగానే, ఇదిగో నెహెమ్యా గ్రంథములో పడిపోయిన మందిరమును గూర్చి నెహెమ్యా మాట్లాడుతున్నాడు. అయ్యా, మందిరము పడిపోయింది కనుక సెలవు తీసుకుంటున్నాను. నా దేవుని మందిరాన్ని, నేను పడిపోయినటువంటి నా దేవుని మందిరాన్ని నేను తిరిగి పునర్నిర్మించుకోవాలి. ఈరోజు దేవుని వాక్యం చెబుతుంది, మనమందరం కూడా పునర్నిర్మించుకోవాలి. ఎక్కడ పడిపోయామో, ఆత్మీయతలో పడిపోయి ఉన్నావేమో, ఎక్కడ పడిపోయామో అక్కడ న్యూ ఇయర్లోకి అలానే అడుగు పెట్టకుండా పడిపోయిన స్థితిని జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు హబక్కూకు గ్రంథములో హబక్కూకు గారు మాట్లాడుతున్నారు అలా అంటే, అయ్యా సంవత్సరములు నా జీవితంలో జరిగిపోతున్నాయి. ఎందుకు సంవత్సరంలో జరిగినటువంటి ఆ 12 నెలలను గూర్చి, 365 రోజులను గురించి ఆయన నాకు జ్ఞాపకము చేయని మాట్లాడుతున్నాడు. ఎప్పుడేం చేశారు మీరు ఆ ప్రార్థన? 365 రోజులు నాకు తెలియచేయ అంటాడు. సంవత్సరంలో జరుగుచుండగా తండ్రి వాటిని నాకు తెలియచేయ అంటాడు. ఎందుకనంటే నేను ఎక్కడ పడిపోయి ఉన్నాను, ఎక్కడ నీకు విరుద్ధమైనటువంటి మాటను నేను మాట్లాడాను, ఎక్కడ మీకు విరుద్ధంగా నేను జీవించాను. అయ్యా, 2024 12 నెలలు ఈ ఆఖరి మినిట్ వరకు నేను పడిపోయాను, ఈ స్థితిలో ఉన్నాను. కనుక మందిరము ఎలాగైతే పునర్నిర్మించాడో నెహెమ్యా, మందిరాన్ని ఏ విధంగా అయితే తిరిగి కట్టాడో, ఆ మందిరము లాగా ఇదిగో ఈ సంఘముగా కూడుకున్నటువంటి ఆత్మీయ మందిరాన్ని, లేకపోతే ఇదిగో ఈ యొక్క మందిరమును నేను కూడా పునర్నిర్మించుకోవాలని ఇష్టపడుతున్నాను. ఈ రాత్రి ఈ ఒప్పుకోలు ప్రార్థన ద్వారా న్యూ ఇయర్లోకి మనం అడుగు పెట్టాలి. ఒప్పుకోలు ప్రార్థన ద్వారా మనము న్యూ ఇయర్లోకి అడుగు పెడితే పరలోకములో ఉన్న తండ్రి నిన్ను చూచి, పరలోకములో ఉన్న తండ్రి నీ హృదయాన్ని చూచి, పరలోకములో ఉన్న తండ్రి నీ మనస్సును చూచి, నీ ఆలోచనలను చూచి, అంతా కూడా
అందరూ కూడా పరలోకములో ఉన్న దూతలందరూ కూడా సంతోషానికి గురవుతారంట. నీ సంతోషమును చూచి అక్కడ ఎంతగానో ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి హరివిల్లులు అంటారా, ఎక్కువ ఆనందం ఏమంటారు, హరివిల్లులో ఏదో అంటారు తెలుగువాడు. అలాంటి ఆనందము పరలోకములో తండ్రి ఎదుట కనబడుతుందంట. ఈ రాత్రి అందుకే హబక్కూకు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, సంవత్సరంలో జరుగుచుండగా వాటిని నాకు తెలియచేయి అంటాడు. అందుకే మనం ఎక్కడ పడిపోయాం నీకు తెలియకపోతే, నీ హృదయానికి తెలియకపోతే, నీకు జ్ఞాపకం రాకపోతే హబక్కూకు ప్రార్థనను జ్ఞాపకం చేసుకో. ఈ సంవత్సరం ఎండింగ్లో, ఈ చివరి మినిట్లో, అయ్యా ఇన్ని రోజులు నా జీవితంలో గడిచాయి, ఇన్ని రోజులు నా జీవితంలో మీరు ఇచ్చారు. ఏ రోజు నేను మీకు తప్పిదముగానే ఉన్నాను, ఏ రోజు నేను మీకు పాపకరంగా జీవించాను, ఏ రోజు నేను త్రోవ తప్పి నడిచాను, ఏ రోజు నేను మీ కళ్ళు గప్పి నేను వేరే ప్రాంతానికి వెళ్ళి వేరే పనుల్లో మునిగిపోయాను, ఒక్కసారి నాకు జ్ఞాపకము తెండి. నేను ఒకవేళ మరిచిపోతే, ఆలోచించే జ్ఞానము నాకు లేకపోతే నా మనస్సుకు తెండని ఒప్పుకోలు ప్రార్థన హబక్కూకు వలె మనం ప్రార్థన చేయాలి. మనం అనుకుంటాం ఎంతో మంది ఈ 2024 సంవత్సరంలో హార్ట్ గుండె ఆగిపోయి చనిపోయిన మనుషులు ఉన్నారు. నిన్నటి దినం కూడా మా రిలేషన్లో గ్యాస్ నొప్పి అని చెప్పాడు, మినిట్స్ ఆఫ్ టైంలోనే చనిపోయాడు. నిన్ననే కార్యక్రమం జరిగింది. తర్వాత నేను ఎప్పుడు మీకు చెప్తా ఉంటాను, ప్లాంట్కి వెళ్ళే బస్టాండ్కి యువతల సీకాల్ని గేట్ ఉంటుంది, మీరు పాల్వంచి వచ్చేలకు తెలుస్తుంది. 2 డేస్కి ఒకసారి లేకపోతే 3 డేస్కి ఒకసారి, ఒక్కొక్కసారి డే బై డే 2-3 ఫ్లెక్సీలు కనబడతాయి. శ్రద్ధాంజలి, పరలోకపు పిలుపు. అంటే 2024 సంవత్సరంలోనే వారు జీవితము ఈ లోకంలో ముగించబడింది. 2024 సంవత్సరంలోనే వారి జీవితము ఈ లోకంలో ముగించబడింది. కానీ ఈ రోజుకి కూడా, ఈ చివరి 2024 సంవత్సరం చివరి మినిట్లో కూడా ఇలా కూర్చొని ఉన్నామంటే మనకు మనము గొప్ప చెప్పుకోవాలా, లేక దేవునికి స్తోత్రం చెప్పాలా? ఈ క్షణమును నేను బ్రతికున్నానంటే అది కేవలము నీ కృపయే యేసయ్య. ఈ క్షణాన్న నేను ఈ మాటలు వింటున్నానంటే, ఈ ఒప్పుకోలు ప్రార్థనకు చేయటానికి నాకు ఈ టయాన్ని మీరు ఇచ్చారంటే, నేను ఇలా చూడగలుగుతున్నానంటే, ఇలా నేను మాట్లాడగలుగుతున్నానంటే, ఇలా నేను కూర్చోగలిగానంటే అది కేవలము నీ కృపయే. ఆ కృప ఇచ్చినటువంటి దేవుణ్ణి మనం మర్చిపోకూడదు. ఆ దేవుడు మనకు ఆయుష్నిచ్చాడు కనుక మనం ఇంకను ఈ భూమి మీద, పల్లెటూరులో లేకపోతే పెద్దవారు చెప్తారు, భూమి మీద నూకలు ఉన్నాయంటారు. అంటే మన బ్రతుకు ఇంకా జీవింపజేస్తున్నాం. కారణం ఎవరో మనం తెలుసుకున్నప్పుడు, కారణం ఏంటో మనం తెలుసుకున్నప్పుడు మనల్ని మనము దేవునికి అంటుకట్టబడిన జీవితాన్ని మనం ప్రయాణించగలుగుతాం. ఈరోజు ఎలా మనము ఉన్నామో ఒక్క విషయాన్ని మనం చూద్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం. ఇలా ఉండటానికి గల కారణం ఏంటో కొన్ని మాటలు మనము చూద్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు మాత్రము వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి మొరపెడుతున్నాడు, అయ్యా నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఎప్పుడైనా ఈ ప్రార్థన మనం చేశామా? ఎప్పుడైనా మనము ఈ ప్రార్థన చేశామా? యెహోవా కృపగలవాడంట,
ఆయన వాత్సల్యత మన మీద చూపబడుతున్నది కనుకన ఈరోజు ఈ మాటలు మనం వినగలుగుతున్నాం. ఊరికనే మనము జీవిస్తున్నామంటే ఊరికనే మనలో ఉన్నటువంటి ఆరోగ్యం కానీ, లేకపోతే నేను ఆరోగ్యవంతుడిగా ఉండటానికి గల కారణం ఏంటంటే నేను డైట్ చేస్తున్నాను, లేకపోతే నాకు జ్వరం వస్తే నేను మందులు వాడుతున్నాను, అది కాదు. కానీ ప్రభు వాక్యం సెలవిస్తున్నాడు. విలాప వాక్యములో ప్రార్థన ఎలా ఉందో చూడండి. నా దేవుడు కృప కలిగిన దేవుడు, నా దేవుడు వాత్సల్యత ఎడతెగక కూడా నా కుటుంబం మీద నిలుచుచున్నది. ఎప్పుడైనా ఈ ప్రార్థన మనం చేశామా? ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనమందరము కూడా నిర్మూలము కాకున్న వారము అంటాడు. అక్కడ నిర్మూలం అన్న మాటకు అర్థం ఏమిటంటే చనిపోయిన వారము ఇంకా మనం అవ్వలేదంట, ఇంకను జీవము కలిగిన వారముగానే ఉన్నాం. నిర్మూలం అన్న పదముకు అర్థం ఏమిటంటే కనబడకుండా పోవటం, ఈ భూమి మీద ఈ మనుషులకు కనబడకుండా మంటికి చేర్చడం. ప్రియ దేవుని జనాంగమా, దేవుని కృప వలన, ఆయన వాత్సల్యత వలన నీవు ఇప్పటికీ, నేను ఇప్పటికీ, మనమందరము ఇప్పటికీ ఎలా ఉన్నామంటే నిర్మూలము కాకున్న వారము అని చెప్తున్నాడు. అలా చెప్పుకుంటూ కింద 2 మాటలు మాట్లాడాడు. నిర్మూలము కాకున్న వారము చూడండి, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నదంట. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు దేవా. అనుదినము కూడా నిన్ను రక్షించుట కొరకు, అనుదినము కూడా నిన్ను నూతన పరచుట కొరకు, అనుదినము కూడా నిన్ను ఒక మార్గములో పెట్టుట కొరకు ఒక నూతనమైన ఆలోచన నీ కొరకే ప్రభు చేస్తున్నాడంట. ఒక నూతనమైనటువంటి ఆలోచనలో నిన్ను పెంచాలని దేవునికి ఆశ. ఒక నూతనమైనటువంటి క్రమములో సంఘమును ఉంచాలని దేవునికి ఆశ. ఒక నూతనమైనటువంటి మాటలో నీ ప్రవర్తనలో నిన్ను పెంచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ ఈ 365 రోజులు ఆయనకి ఇష్టంగా నువ్వు బ్రతికావా? నీకు ఇష్టంగా నువ్వు బ్రతికావా? ఈ 365 రోజులు నీ తల్లిదండ్రులకు ఇష్టంగా నువ్వు బ్రతికావా? ఈ 365 రోజులు పిల్లలు మీ తల్లిదండ్రులకు నచ్చినట్టుగా మీరు బ్రతికారా? భర్త నీ భార్యకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికావా? భార్య నీ భర్తకు నచ్చినట్టుగా మీరు బ్రతికారా? అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎక్కడ పడిపోయావో ఈ క్షణము, ఈ చివరి మినిట్లో నువ్వు తిరిగి న్యూ ఇయర్లో పడిపోయిన జీవితాన్ని పునర్నిర్మించుకో. ఆత్మీయతలో పడిపోయావా? అయ్యా, ఇదిగో ఈ హబక్కూకు వలె నేను ప్రార్థన చేస్తున్నాను. ఇగో విలాప వాక్యములో భక్తుడు సెలవిచ్చిన రీతిగా నీ వాత్సల్యతను నా మీద ఉన్నది కనుక నేను ఇంకను ఈ భూమి మీద నిర్మూలము కాకున్న వారముగా మేమందరం ఉన్నాం. ఎందుకంటే అనుదినము కూడా మా పైన ఒక నూతన కార్యము చేయబోతున్నారు. అనుదినము కూడా వాత్సల్యత మా మీద పుట్టుచున్నది మీకు. అందుకే మేమందరము నిర్మూలము చేయబడకుండా మేము ఉన్నాం, బ్రతికున్నామంటే అది కేవలం నీ కృపే. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. పరిశుద్ధత నాలో లేదు రాదా? పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. బ్రతికి ఉన్నానంటే నీ కృపా,
జీవిస్తున్నానంటే నీ కృపా. ఆయన వాత్సల్యత అనుదినము మన మీద చూపబడుతుంది కనుక, అయ్యా ఈ మినిట్, ఈ చివరి మాసంలో, ఈ చివరి మినిట్లో నాకు జీవాన్ని ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టినందుకు నీకు వందనాలు. ఎందుకు మనం ఇంకా నువ్వు బ్రతికి ఉన్నామంటే, ఎందుకు మనం ఇంకా బ్రతికి ఉన్నామంటే కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. 78వ కీర్తన 38వ వచనంలో ఈ మాట రాశాడు. అయితే దేవుడు వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు, తన ఉగ్రతను ఏ మాత్రమును రేపుకొనక పలుమార్లు కోపాన్ని అణుచుకొనుట కారణాన్ని బట్టి ఇక్కడ క్షేమంగా నీవున్నావు. తన ఉగ్రతను ఏ మాత్రము కూడా రేపుకోవట, హెచ్చించుకోవట్లేదు, ఎక్కువగా కోపం తెచ్చుకోవట్లేదంట. నిజంగా ఈ మినిట్లో తీర్మానమును, సరైన నిర్ణయం తీసుకొని దేవుని ఇచ్చే ఒక నూతన సంవత్సరంలోనికి దేవుడు ఇష్టపడేలా నువ్వు హృదయాన్ని నువ్వు సరి చేసుకుంటావా? లేక లేదండి నా పాత జీవితమే, నా రోత జీవితమే నేను బ్రతుకుతాను, దేవుని వాక్యము చేత నేను హెచ్చరించబడినప్పటికీ ఇదిగో నేను కొన్ని విషయాల్లో నేను మారలేను, వీటిని మార్పు వచ్చే టయానికి నేను మారతానని వెనకంజు వేసే స్థితిలో ఉంటే, అయినప్పటికీ ప్రభువు మాట్లాడుతున్నాడు, నా కోపమును, నా ఉగ్రతను ఏ మాత్రం కూడా అలా అనుకునే వారి మీద ఏం చేస్తున్నాడంటే పలు మార్లు కూడా తన కోపాన్ని ఏం చేస్తున్నాడంటే అణుచుకుంటున్నాడంట, తన కోపాన్ని తగ్గించుకుంటున్నాడంట. ఒకసారి మన పిల్లలకు చెప్తాం, 2 సార్లు మన పిల్లలకి చెప్తాం, 3వసారి బెత్తం వాడతాం, 4వసారి చాలా సీరియస్ అయిపోతాం. అలా టైమింగ్కి మనలో ఉన్నటువంటి కోపము అది ఉగ్రతగా మారిపోతుంది. అది పిల్లలు తల్లిదండ్రుల విషయంలో కానివ్వండి, పిల్లల పట్ల వారికి ఆపోజిట్లో కానివ్వండి, లేకపోతే భర్త ఎడల కానివ్వండి, భార్య ఎడల కానివ్వండి, నూతనంగా వివాహమైన వారి యొక్క దాంపత్య జీవితంలో కానివ్వండి, గొడవలు ఎందుకు వస్తాయంటే దేవుని యొక్క భయము, దేవుని యొక్క భక్తి లేకపోవటం వల్ల. దేవుని యొక్క వాత్సల్యత వారి మీద ఉన్నది, కానీ వారు దేవునిపై ప్రేమ చూపెట్టట్లేదు, వారు దేవుని మీద భయభక్తులు లేని జీవితాలు జీవిస్తున్నారు. అందుకే వారు అలా జీవిస్తున్నారు. వారు దేవునికి ఎలాంటి ప్రేమను చూపెట్టకపోయినా ప్రభు అంటున్నాడు, ఈ రోజు ఎడ నువ్వు కూర్చొని ఉన్నావంటే ఆయన వాత్సల్య సంపూర్ణుడై ఉన్నాడు కనుక. ఆ వాత్సల్య సంపూర్ణుడైనటువంటి దేవుడు మనలందరినీ కూడా మన దోషాన్ని పరిహరించేవాడు కాదు. ఆయన పరిహరించేవాడుగా ఉంటే ఇక్కడ మనం ఎవరం కూర్చోమండి. అర్థమవుతున్నాయి నా మాటలు? ఒక్కసారి లెక్క ఆయన చూసుకుంటూ వెళ్ళిపోతే ఎవరం కూడా ఇక్కడ ఒకటి చెట్టుకున్నటువంటి ఆకులు వలె రాలిపోతూ ఉంటాం. ఒక సంవత్సరంలో చెట్టుకున్నటువంటి ఆకులు అవి రాలిపోతూనే ఉంటాయి, చిగురిస్తాయి, పచ్చగా అవుతాయి, 2 ముదురవుతాయి, 3 పండు బారుతాయి. పండు బారేటే వచ్చే సమయానికి ఏమైపోతుందంటే రాలిపోతుంది. అది రాలిపోయినప్పటికీ నీ చెట్టును ఒకసారి చూసినప్పుడు తన కాలాన్ని బట్టి రాలిపోతుంది. సో ఇక్కడ కాలాన్ని బట్టి నేను మాట్లాడే సమయాలను బట్టి దేవుడు ఏది కూడా లెక్కలోనికి తీసుకోవట్లేదంట. ప్రజెంట్ ప్రతి వాని మీద కూడా దీర్ఘశాంతము చూపుతూ ఉన్నాడు. ప్రతి వాని మీద కూడా ఆయన శాంతిని ఉంచుతూ ఉన్నాడు. అందుకే 78:38 అంటున్నాడు, దేవుని వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక మన దోషమునంట పరిహరించువాడు, తన ఉగ్రతను ఏ మాత్రము కూడా రేపు కొనక పలుమార్లు నీ మీద, నా మీద, ప్రతి వారి మీద కోపాన్నంట అణుచుకొనుచున్నాడట.
అదే కీర్తనలు 77వ కీర్తన 5వ వచనాన్ని చదువుదాం. తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకుందును. చాలండి ఆ మాట. భక్తులు సెలవిస్తున్నారు, తొల్లిటి దినములను, 2 పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందును అంటాడు. ఎందుకంటున్నాడు అంటే, ఒక నూతనమైనటువంటి ప్రారంభ దిశగా వెళ్ళిపోతున్నప్పుడు, ఒక నూతన సంవత్సరంలోనికి ఆయన యొక్క జీవం పొడిగించబడుతున్నప్పుడు భక్తులు ప్రార్థన చేస్తా ఉన్నారు, అయ్యా తొల్లిటి దినములను నా జీవితంలో నేను మనస్సుకు తెచ్చుకోవాలి. తొల్లిటి అనంటే మీరు వాడుక భాషలో నేను ఆ పర్యాయపదం చూసినప్పుడు మునపటి అని ఉంది. అంటే గతించిన దినములను, తొల్లిటి దినములు అంటే మునపటి దినములను, గతించినటువంటి దినములను, 2 పూర్వకాలపు సంవత్సరాలన్నీ కూడా నేను మనస్సుకు తెచ్చుకొందును. ఈయన మనస్సుకు తెచ్చుకొని ఏం చేద్దామని ఒకసారి చెప్పండి. మనస్సుకు తెచ్చుకొని ఏం చేస్తాడు? ఏం చేస్తాం మనమైతే? ఎందుకు అవసరం అంటాడు? అయ్యా గతించినటువంటి దినాలను, రోజులను, పూర్వకాలపు సంవత్సరములను నేను మనస్సుకు తెచ్చుకుంటాను. తెచ్చుకుంటే ఏం ప్రయోజనం? తెచ్చుకుంటే ఏం ప్రయోజనం? ఒక్కసారి చెప్తాను. ఏం ప్రయోజనం? ఏమీ లేదా? ఎందుకు అంటున్నాడంటే, తొల్లిటి దినముల్లో నేను పడిపోయి ఉన్నానేమో. అంటే మునపటి దినాల్లో, మునపటి నెలలో, మునపటి రోజుల్లో నేను ఎక్కడైనా మీకు వాక్యమునకు వ్యతిరేకంగా పడిపోయానేమో. ఒక్కసారి నా మనస్సుకు గుర్తుకు రావట్లేదు కనుక నాకు గుర్తు చేయండి. నా మనస్సులోనికి తేంది నేను మనస్సుకు తెచ్చుకుందును అంటాడు. రెండోది, తొల్లిటి దినములను కాకుండా ఇంకొక విషయం చెప్తున్నాడు. ఏంటంట? పూర్వకాలపు సంవత్సరాలన్నీ కూడా నేను మనస్సుకు తెచ్చుకుందును అంటాడు. ఈరోజు చేసిన దాని గురించి ప్రార్థన చేయటం కాదండి, నిన్నటి దాని గురించి ప్రార్థన చేయటం కాదు, మొన్నటి దాని గురించి ప్రార్థన చేయటం కాదు. ఎక్కడ మనము పడిపోయాం, ఏ నెలలో మనము పడిపోయాం, ఏ జనవరిలో పడిపోయామా, లేకపోతే జనవరిలో, ఫిబ్రవరిలో దేవునికి వాక్యముగా విరుద్ధంగా మనం బ్రతికామా, మాట్లాడామా, లేకపోతే జనవరి కాకుండా మార్చిలో, సెప్టెంబర్లో ఎప్పుడు బ్రతికా? అందుకే అంటున్నాడు, తొల్లిటి దినములను, తొల్లిటి మాసములను, పూర్వకాలపు సంవత్సరములను నేను మనస్సుకు తెచ్చుకుంటాను. తెచ్చుకొని ఏం చేస్తామంటే, మనల్ని మనము తిరిగి పునర్నిర్మించుకోవటానికి, మన ఆత్మీయ స్థితిని పునర్నిర్మించుకోవాలి. దేవుని మందిరము పడిపోతే దాన్ని తిరిగి కట్టడానికి పూనుకున్నాడు నెహెమ్యా. మనమందరము ఎవరు అంటే ఆత్మ సంబంధమైన మందిరములము. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. మనం అందరం ఎవరు అంటే ఒక్కొక్కరు కూడా అంటుకట్టబడినటువంటి స్థితిలోనికి వచ్చిన వారు. మనం అందరము ఒక ఆలయమై ఉన్నాం. మనం అందరము కూడా ఆయన ఆలయమై ఉన్నాం. కనబడే దేవుని ఆలయం, నిర్జీవ స్థితిలో ఉన్నటువంటి దేవుని ఆలయము, అది ప్రాకారములు, గుమ్మములు కాలిపోయే స్థితిలో ఉన్నప్పుడే దేవుడు ఒక మనిషిని ఏర్పాటు చేసుకొని తిరిగి పడిపోయినటువంటి గుమ్మములను, పడిపోయినటువంటి కిటికీలను మరలా తిరిగి కట్టుటానికి, మరలా నిలవబెట్టడానికి పూనుకున్నాడు. ఇప్పుడు ఆత్మీయ జీవము పోసుకున్న మందిరాలుగా మనం ఉన్నాము. ఈ మందిరము పడిపోతే దేవునికి ఎంత బాధ ఉంటుందో చెప్పండి. ఈ మందిరము పడిపోయిన స్థితిలో ఉంటే, ఈ మందిరము త్రోవ తప్పినదిగా ఉంటే,
ఈ మందిరము ఏదో ఒక సమయములో పడిపోయినటువంటి దిగజారిపోయినటువంటి పాప బీజములో పడిపోతే నిర్జీవ సంబంధమైనటువంటి మందిరము కొరకు అంతగా దేవుడు ఒక మనిషిని పెట్టుకొని, ఒక నాయకుని పెట్టుకొని పునర్నిర్మించుకున్నాడే. ఈ మందిరములన్నీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళాలి. సో ఈ మందిరము పాడైపోతా ఉంటే దేవుడు తన ఉగ్రతను ఏ మాత్రం కూడా ప్రతిరోజు కూడా తొలిటి దినాల్లో నువ్వు చేసిన పనులను బట్టి, పూర్వకాలపు సంవత్సరాల్లో నువ్వు చేసిన ప్రతి కార్యాలను బట్టి, దేవునికి విరుద్ధమైన పనులను బట్టి ఆయన తగ్గించుకుంటూనే ఉన్నాడు. తగ్గింపు కారణాన్ని బట్టి, తన ఉగ్రతను అణుచుకున్న కారణాన్ని బట్టి మనం అందరం ఇక్కడ ఉన్నామండి. ఆ విషయాన్ని ఈ ఎండింగ్లో, ఈ మినిట్స్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక 2 విషయాలు చెప్పి నా మాటలు నేను ముగిస్తాను. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం ఈ మాటని. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందుతాడంట? కనికరం ఎప్పుడు వస్తుంది నీకంటే ఈ 3 జరగాలి. దేవుని యొద్ద నుండి కనికరము వస్తుంది అని మనకు తెలుసు. ఆయన ప్రేమపూర్ణుడండి, ఆయన కరుణామయుడు, ఆయన దయామయుడు. పేతురు రాసిన పత్రిక 3:9 ఉంటుంది, కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాదు, కానీ ఏంటంట, అంతటా అందరూ కూడా మారు మనసు పొందవలనని ప్రతి వారి మీద కూడా ఏం చూపుతున్నాడట? అదండి, నా దేవుడు దీర్ఘశాంతం చూపేవాడు. నేను ఎంతగా పడిపోయినప్పటికీ, నేను ఏ మాత్రము కూడా తగ్గించుకున్నప్పటికీ నా దేవుడు నా పట్ల ఏం కలిగిన వాడంట? అందుకే నా జీవితం నేను ఇలానే కొనసాగింపు చేస్తున్నానని ఈ మినిట్లో నువ్వు ఒకవేళ నీ మనస్సు, నీ హృదయము అలా ఉంటే ప్రభు అంటాడు, దాన్ని బాగు చేసుకో, దాన్ని నువ్వు కట్టుకో. నువ్వు ఎప్పుడైతే నువ్వు దాచిపెట్టకుండా నువ్వు అతిక్రమములను దాచిపెట్టేవాడిగా ఉంటావో నువ్వు వర్ధిల్లవు, నీ జీవితం వర్ధిల్లదు. నీవు చేసే ప్రతి పని కూడా వర్ధిల్లదు. ప్రతి అతిక్రమమును కూడా, ప్రతి దేవునికి విరుద్ధమైనటువంటి ప్రతి కార్యాన్ని కూడా నీవు, నేను, మనం అందరము ఏమి చేయాలంటే, మనం వర్ధిల్లాలంటే ఏం చేయాలి? దాచిపెట్టే వారిగా మనం ఉండకూడదు. ఒక సీక్రెట్, ఆ సీక్రెట్ అది తల్లిదండ్రులకు చెప్పలేనిదైనా, భర్త భార్యకు చెప్పలేనిదైనా, భార్య భర్తకు చెప్పలేదైనా ప్రభు అంటున్నాడు, నీవు నీ అతిక్రమమును నువ్వు దాచిపెట్టేవాడిగా ఉంటే నెవర్, నువ్వు ఎప్పటికీ కూడా నువ్వు వర్ధిల్లలేవు అంటాడు. అందుకే న్యూ ఇయర్లో నీ బ్రతుకు నూతనంగా మార్చబడాలి. సంవత్సరము దయాకిరీటము నీకు ధరింపజేయాలంటే ప్రభు, ఒక నూతన సంవత్సరములో నూతన ఆశీర్వాదములు నీకు రావాలి అంటే, నీ పిల్లలకు రావాలంటే, ఒక్క విషయాన్ని నువ్వు నేను వర్ధిల్లాలంటే అతిక్రమమును మనం ఏం చేయాలట? విడిచిపెట్టాలి. విడిచిపెట్టేవాడిగా ఉండకుండా రెండోది ఏమంటున్నాడంటే, దాచిపెట్టొద్దు, దాన్ని ఒప్పుకోవాలి. మూడవది, అప్పుడు విడిచిపెట్టాలి. ఎప్పుడు నువ్వు వర్ధిల్లుతావంటే ఈ 3 చేసినప్పుడు. నీలో ఉన్నటువంటి దేవునికి విరుద్ధమైన దానిని నువ్వు ఎప్పుడు చేయాలి అంటే ఈ 3 చేయాలి. దాచిపెట్టేవాడిగా నువ్వు ఉండొద్దు, ఒప్పుకునే స్థితిలోనికి రావాలి. పూర్తిగా ఒప్పుకోవటం కాదు, కానీ అసలు నీ దగ్గర అది ఉండకూడదు, విడిచిపెట్టాలి పూర్తిగా. అది ఈ మినిట్లో దేవుడు నిన్ను ఒప్పుకోలు చేయమంటున్నాడు. 44వ కీర్తన 21వ వచనాన్ని చదువుదాం. ఈ మాట చదివి మనల్ని మనము సరి చేసుకునే విషయంలోనికి వెళ్దాం. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు, చాలండి. ఇక్కడ మనం అట్లా చదివేశాం, కానీ ఇక్కడ జాగ్రత్తగా అది మనం చదివితే మనకు ఎన్ని విషయాలు మనకు అర్థమవుతాయో చూడండి. నేను చదువుతాను చూడండి. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు, ఒకసారి చెప్పండి,
ఇప్పుడు నేను ఆ రెండో మాట చదువుతున్నాను చూడు. ఆ సంగతి ఆలు వచ్చా మీకు? ఎంతమందికి వచ్చు? ఒకసారి చెప్పండి. మంచిగా చెప్పండి. ఫస్ట్ అని అంటాం, రెండవది దీర్ఘం తీస్తామా లేదా? మరి అట్లనే చదవట్లే. ఇప్పుడు అట్లా చదవండి. చదువు సిస్టర్. కదా చూడండి, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతి. ఇప్పుడు చదవండి, ఆ సంగతి. ఒకసారి అనండి, అందరూ అనాలి. ఆ సంగతి. బ్రదర్స్ కూడా. ఇప్పుడు మీకు తెలిసిందా ఏ సంగతో? ఆ సంగతే. ఏ సంగతో తెలిసిందా? 2024 సంవత్సరంలో ఆ సంగతిని గూర్చే ప్రభు తిరిగి కట్టబడు అంటాడు. ఆ సంగతి దేవునికి తెలుసంట. ఆ సంగతిని పరిశోధింపక మానునా? ఆ సంగతి ఈ 365 రోజులు నిన్ను చూచాడు దేవుడు. ఈ 365 రోజులు నిన్ను చూస్తూనే ఉన్నాడు, నిన్ను పరిశీలిస్తూనే ఉన్నాడు. నీ నడకను, నీ పడకను, నీ చూపును, నీ ఆలోచనలను, నీ పనులను. 139వ కీర్తన మొదటి వచనం. చూస్తూనే ఉన్నాడు. అన్ని సంగతులు చూస్తున్నాడు. నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే ఏం చేస్తున్నాడంటే దేవుడు మనస్సును గ్రహిస్తున్నాడంట. ఆయన నీ మనస్సును గ్రహిస్తున్నప్పుడు, ఇప్పుడు 41:21 కొద్దాం. హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు ఆ సంగతి తెలియదంటారా? తెలుసా? తెలియదా? తెలుసండి. ఆ సంగతి తెలుసు దేవునికి. కనుక ఈ మినిట్లో దేవుడు ఒకటి కోరుకుంటున్నాడు. నేను ఒక నిర్జీవమైనటువంటి నా దేవుని మందిరము పడిపోతేనే నేను దాన్ని చూడలేక ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకొని ఆయనకు తిరిగి కట్టబడటానికి ఆయనకు పని ఒప్పచెప్పాను. ఈరోజు నా మందిరములుగా, ఆత్మీయ మందిరము, జీవము కలిగినటువంటి మందిరములుగా మీరు పడిపోతే నేను చూడలేను అని ప్రభు సెలవిస్తున్నాడు. మీరు పడిపోయి ఉన్నారు కనుక ఈ న్యూ ఇయర్లోనైనా మీరు ఎక్కడ పడిపోయారో ఆ సంగతి దేవుడు పరిశోధించాడంట. ఆ సంగతి పరిశోధింపగా మానునా? మనం అనుకుంటాం, అయ్యా నీ వాత్సల్యత నాకు ఇస్తున్నావు, అందుకే నన్ను ఈ భూమి మీద ఇంకనూ నిర్మూలము చేయబడకుండా నన్ను ఉంచావు. ఎప్పటికప్పుడు కృప వెంబడి కృపను ఇస్తూనే ఉన్నావు, అందుకే నేను నిర్మూలం చేయకుండా ఉన్నాను. దీర్ఘశాంతం చూపుతున్నావు. కానీ దేవుడు నిన్ను కృపవిస్తాడంట, నిన్ను పరిశోధిస్తూనే ఉంటాడంట. ఈ మాట చదివి మనం అందరం లేచి నిలబడి ఓ పాట పాడుకుంటూ ఆరాధన చేద్దాం. మరొకసారి చదువుదాం. 44:21 అందరూ చదువుదాం. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు, దీర్ఘం తీయాలి ఇక్కడ, ఆ సంగతిని పరిశోధింపక మానునా? అందుకే ఇప్పుడు సామెతలు 28:13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. ఈ న్యూ ఇయర్లో నువ్వు కనికరము దేవుని యొద్ద నుంచి పొందాలి అంటే, ఈ న్యూ ఇయర్లో కనికరము నువ్వు దేవుని యొద్ద నుంచి నువ్వు పొందాలి అంటే ఒక విషయం, ప్రభు నిన్ను మరలా దేవునికి నచ్చే మార్గంలో నిన్ను కట్టాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు పడిపోయావు ఈ 365 రోజులు. ఆ సంగతిని దేవుడు నిన్ను చూచి నిన్ను పరిశోధించి ఆ సంగతిని నీకు చెబుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా,
ఆ సంగతి అది అతిక్రమము. ఆ అతిక్రమంలో మాటలోను, చూపులోను, క్రియల్లోను, పనులోను, ప్రయాణములోను, నువ్వు చేసే వ్యాపారములోను ఆ సంగతి ప్రభువుకు తెలిసి ఉన్నది. ఆ సంగతిలో నువ్వు పడిపోయిన మందిరముగా నువ్వు ఉన్నావు కనుక ఆ పడిపోయిన మందిరము అలనాడు ఏ విధంగా అయితే పునర్నిర్మించాడో, దాన్ని మరలా తిరిగి కట్టాడో, ఈరోజు నిన్ను నన్ను ఆత్మీయ మందిరాలుగా తిరిగి కట్టాలని ప్రభు, ఈ తిరిగి కట్టబడి నూతన సంవత్సరంలోనికి నా బిడ్డలకు నేను దయాకిరీటం ఇవ్వాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆయన ఆశను, ఆయన ఇష్టాన్ని నెరవేర్చే వారిగా ఉందాం. మనలో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని, ప్రతి ఆ దేవునికి విరుద్ధమైన కార్యాలని తిరిగి మనం కట్టుకుందాం. ఆయనకి ఇష్టంగా జీవిద్దాం. 2025 సంవత్సరానికి వెళ్ళబోతున్నాం కనుక ఆయనకు నచ్చే జీవితం, ఆయన మెచ్చే జీవితాన్ని మనం పొందుదాం.